రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో గత 45 రోజులుగా 8 క్రికెట్ టీములు మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11లో పోటీ పడిగా పండు రిస్కీ 11 టీం ఫైనల్ మ్యాచ్లో విన్నర్గా నిలిచింది. ఈ మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11ని రఫీ, ఉమా, కోటా ఆర్గనైజర్స్గా ఈ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోసి వజ్రనాథ్ విన్నర్గా నిలిచిన టీంని, రన్నర్గా నిలిచిన టీంలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు మంచి క్రీడా ప్రతిభను కనపరిచి వారి టీంలను ఫైనల్ వరకు చేరుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనపరిచారన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ కాలనీలో ఉన్న ఖాళీ స్థలం గ్రౌండ్గా తయారు చేసుకోవడం వల్ల ఇక్కడ క్రీడాకారులకు అనువుగా ఉందని, ఉదయాన్నే వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఉందని, అలాగే వ్యాయామం చేసుకోవడానికి జిమ్ కూడా ఉందని, వీటిని ఉపయోగించుకుని ప్రజలు తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారన్నారు. క్రీడల వల్ల యువత శారీరక, మానసిక దారుఢ్యం సాధిస్తారన్నారు. పండు రిస్కీ 11 టీంకి విన్నర్ ట్రోఫీని, మదర్స్ 11 టీంకి రన్నర్ ట్రోఫీని, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, ఫైనల్లో ఆడిన ప్రతి క్రీడాకారుడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విశ్వేశ్వరరెడ్డి, వజ్రనాథ్, ఎండి ఆబిద్, ఎండి వజీల్, ఎండి సమ్మద్, ఎండి ఫాజిల్ గోవింద్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివ, వజీరుద్దీన్, కాలనీ వాసులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11 ఈ టోర్నమెంట్ని మరి ఇక్కడ ఎంత చక్కగా కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ మన రఫీ గారికి, అలాగే ఉమా గారికి, అలాగే కోట, అలాగే వారి మిత్ర బృందం అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఉదయమే చాలామంది దగ్గర 200 మంది వాకింగ్ చేస్తారు. తర్వాత లేడీస్ అందరూ వచ్చి వాకింగ్ చేసి జిమ్ చేస్తారు. ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది, అలాగే షటిల్ కోర్ట్ ఉంది, అలాగే క్రికెట్ మరి ఒక బ్యాచ్ కాకుండా ఒకేసారి 4-5 బ్యాచ్లు క్రికెట్ ఆడుతున్నారు. ఇలా రాజమండ్రిలో మనకు ఉన్నది ఏకైక గ్రౌండ్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అందరి మీద ఉంది. ఎందుకంటే మనందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది. మరి ఈవేళ జరిగినటువంటి టీముల్లో మరి విన్నర్స్గా పండు రిస్కీ మరి విన్నర్స్గా వచ్చారు, వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అలాగే రన్నర్స్గా మదర్స్ 11 వచ్చారు, వారికి కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో మంచి ప్లేయర్స్గా తయారవచ్చు. మీరందరూ కూడా మరి కేవలం ఈ రాజమండ్రి సిటీలోనే ఇక్కడే కాకుండా మరి స్టేట్ లెవెల్లోనూ, నేషనల్ లెవెల్ గాను ప్లేయర్స్గా తయారవ్వాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం.